సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే నవీన్. సార్, గత నెల రోజుల నుంచి వస్తున్న వార్తలకి సజ్జల గారు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి వివరణ ఇచ్చేశారు. అంటే ఈ నెల రోజుల నుంచి ఏం జరుగుతుందో నేను చూస్తూ ఉన్నాము. అంటే ప్రభుత్వాన్ని కూల్చడానికి మీరు కుట్రలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు గారి సభలో ఏదో రాయబడిందని చెప్పేసి ఇష్యూ చేయడము, ఇక్కడ ఇప్పటంలో ఏం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేసి అక్కడ ఇష్యూ ఏదో చేయడము, మళ్ళీ ఆ తర్వాత మరుసటి రోజు లోకేష్ గారు వెళ్ళడము. సో ఇవన్నీ కూడా మేము గమనిస్తూ ఉన్నాము. మీరు ఎన్ని చేసినా ఏంటంటే ప్రజా సమస్యల మీద పోరాడండి, ఏమీ లేని దానికి ఇట్లా చేయకండి అని చెప్పేసి ఆయన అన్నారు. కానీ నిజంగానే అక్కడ అసలు ఏం సమస్యలు లేవా అంటే ఈ సజ్జల గారు అన్నట్టుగా? ఇప్పటం అనేది నేను చెప్పిన కదా, ఇప్పటం అనే గ్రామంలో అంటే మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో ఉన్న గ్రామంలో ఇళ్లను కూల్చివేస్తున్నమాట నిజమే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ఎలిగేషన్ ఏంటి, ఆరోపణ ఏంటి అంటే, నేను అంటే మొన్న మార్చిలో కదా వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభ జరిగింది, అక్కడే ఇప్పటంలో జరిగింది. సో ఆ సమయంలో తమ సభకు స్థలం ఇచ్చిన వాళ్ళ ఇళ్లను కూల్చేశాడు అనేది పవన్ కళ్యాణ్ ఆరోపించాడు. సజ్జల రామకృష్ణ రెడ్డి చాలా అవుట్ అండ్ అవుట్గా ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ చెప్పాడు, క్లారిటీ ఇచ్చాడు కదా. అంటే పవన్ కళ్యాణ్ సభకు స్థలం ఇచ్చిన వాళ్ళ ఇళ్ళని ఎవరిని కూల్చలేదు, నెంబర్ 1. అండ్ రోడ్ల వెడల్పుకు సంబంధించి కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి, అది వాస్తవమే. ఇంకా చాలా విషయాలు నేను చెప్పుకుంటూ వచ్చాడు, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమేమి చెప్పాలో వచ్చాడు. అయితే ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం. ఇప్పటం అనే ఎపిసోడ్ ఏదైతే పవన్ కళ్యాణ్ చేశాడో అది ఏంటంటే వైజాగ్కు సంబంధించిన ఎపిసోడ్కు పార్ట్ 2గానే నేనైతే అనుకుంటున్నాను అండి. అంటే పార్ట్ 2 అంటే వైజాగ్లో ఏం జరిగింది, ఆయన ఎయిర్పోర్ట్కు వెళ్ళడము, ఆ దారిలో ఎయిర్పోర్ట్ దగ్గర గొడవలు అవన్నీ కూడా మనకు అందరికీ తెలుసు. ఆ తర్వాత మంగళగిరిలో ఎపిసోడ్ జరిగింది, అక్కడ చంద్రబాబు నాయుడు రావడం, ఆయన పరామర్శించడం జరిగింది కదా. దాని తర్వాత ఇప్పటం ఇన్సిడెంట్ని ఆయన టేకప్ చేశాడు ఎవరు, పవన్ కళ్యాణ్. సరే, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ వెళ్ళడానికి ఎవరు అభ్యంతరం పెట్టడానికి అవకాశం లేదు. యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఆయన వెళ్ళడము, అక్కడ అడ్రస్ చేయడము, తర్వాత వాళ్ళందరికీ ₹1,00,000 ఇస్తారని హామీ ఇవ్వడం వగైరా ఇవన్నీ కూడా మనం ఎవరు ఆక్షేపించడానికి లేదు. ప్రతిపక్షము అటువంటి పాత్ర పోషించవలసింది. ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అక్కడ ఎవరు కూడా అంటే మా ఇళ్లను కూల్చలేదని చెప్పినా లేదా మాకు అన్యాయం జరిగిందని ఎవరు చెప్పకపోయినా కూడా వీళ్ళు అంటే ప్రతిపక్షానికి సంబంధించిన తెలుగుదేశం అండ్ జనసేన ఈ రెండు ఏం చేస్తున్నాయంటే, అది ప్రజలకు అన్యాయం జరగకపోయినా ప్రజలకు అన్యాయం జరిగిపోయిందని కృత్రిమంగా సృష్టిస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ ఇప్పుడు ప్రజలకు నిజంగా ఇష్యూ జరిగిందండి, అక్రమంగా నిజంగానే ఇళ్లను కూల్చేశారు అనుకుందాం, ప్రజలు ఆందోళన రావాలి కదా అనేది సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతుంది. వాస్తవమే కదా అది కూడా. ఇప్పుడు సజ్జలు చెప్పుతున్న దాంట్లో మనం ఖండించడానికి లేదు మరి. ఎందుకంటే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ స్థానిక ప్రజలు కాదా, మా ఇండ్లు పోయాయి అని చెప్పిన వాళ్ళందరూ వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అట్లనే అటువంటి సమస్యలు వచ్చినప్పుడు, ఇళ్ల కూల్చివేత జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ప్రతిపక్ష పార్టీ నడిపిస్తున్న వ్యక్తి అక్కడికి హాజరు కావడానికి కూడా మనం కాదనట్లేదు. ఈ రెండు ఇష్యూస్ ఉన్నాయి, గవర్నమెంట్ సాల్వ్ చేయాలి అక్కడ ఇష్యూస్ ఏమైనా ఉంటే. అయితే గవర్నమెంట్ ఏం చెప్తుంది, అక్కడ మా ఇళ్ళు కూల్చేశారని కానీ లేకపోతే మాకు అన్యాయం జరిగిపోయింది, ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని చెప్తున్న వాళ్ళు ఎవరు లేరని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు దీంట్లో నిజాలు ఏమిటి అంటే, మళ్ళీ మనం నిష్పక్షపాతంగా ఎవరో ఒకళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి, జరపాలి. అట్లా ఎక్కడుంది ఇప్పుడు ఇంపార్షియల్గా రిపోర్టింగ్ చేసేవాడు కూడా ఎవరు లేడు. ఇంపార్షియల్గా ఒక పేపర్లో ఒక వార్తా కథనం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఏ పార్టీగా ఛానల్ ఉంది, ఏ పార్టీకి ఒక పేపర్ ఉంది. దాంట్లో మనం ఇప్పుడు ఇప్పట్లో ఏం జరిగింది అనేది ఎవడైనా రాయగలడా, అందులో నిజం ఉందని ఎవరు చెప్పాలి? సో రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయండి. అయితే పొలిటికల్గా ఆ ఇష్యూని అడ్వాంటేజ్ తీసుకోవడానికి మాత్రం పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రయత్నించాడు. ఆయన ప్రయత్నాన్ని కూడా మనం ఏమీ కాదనడానికి లేదు. సరే, ఆయన ఎట్లా వెళ్ళాడు, వెళ్ళిన పద్ధతి ఏంటి అంత పక్కన పెడితే ఇప్పటం వెళ్ళాడు, షో చేశాడు, అది బాగానే ఉంది. సో ఇప్పుడు వైజాగ్ నుంచి మనము ఇప్పటం దాకా తీసుకుంటే ఈ మధ్యలో ఈ 1 monthలో నాకు తెలిసి ముఖ్యమంత్రి జగన్ ఒక చోట, ఒక జిల్లాలో ఒక దగ్గర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మంగళగిరిలో చెప్పు చూపించిన వైనాన్ని, అట్లాగే ఆయన మాట్లాడిన ధోరణి తప్పుపట్టాడు జగన్. సో సజ్జల రామకృష్ణ రెడ్డి నెక్స్ట్ తెలిసి ఇప్పుడు ఇవాళ కామెంట్ చేశాడు. అంటే ఇది లేటెస్ట్ బర్నింగ్ టాపిక్గా ఉంది కదా ఇప్పటం ఇష్యూని. టీడీపీ జనసేన రెండు కూడా ఆ ఇష్యూని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి కనుక రాజకీయంగా ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రభుత్వం తరపున, ముఖ్యమంత్రి తరపున స్పందించినట్టుగా మనం భావించాలి.
సో వైజాగ్ ఇన్సిడెంట్ అయినా ఇప్పటి ఇష్యూ అయినా లేదా ఇంకొక ఇష్యూ అయినా కూడా ఈ రెండు పార్టీలు తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి లేదా జగన్ ప్రభుత్వాన్ని కూల్చి పారేయడానికి కుట్రలు చేస్తున్నాయని చెప్పడానికి ఆయన ప్రయత్నించాడు గట్టిగా. ప్రెస్ మీట్లో సజ్జలరామకృష్ణ రెడ్డి సారాంశం అంతా అదే కదా. లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా చాలా హాట్ టాపిక్ గా నడుస్తూ ఉంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి అల్లుడు అని చెప్పేసి ఆయన మీద కూడా అరబిందో సంస్థకు సంబంధించి కాదు వాటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా చెప్తా ఉన్నారు, మాకు ఎట్లాంటి సంబంధం లేదని కూడా చెప్పారు. ఇప్పుడు మనం నవీని ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, లేకుంటే మన జనాలకు ఉన్న స్వేచ్ఛ కావచ్చు, ఎట్లా ఉందంటే ఏదంటే రాసి పడేస్తున్నారు. నేనే చదివా కొన్ని వెబ్సైట్లలో డైరెక్ట్ రాసి పడేశారు, విజయసాయి రెడ్డి అల్లుడు అని రాసేసారు. కొన్ని యూట్యూబ్లలో కూడా విజయసాయి రెడ్డి అల్లుడు అని చెప్తూ వచ్చారు. అసలు విజయసాయి రెడ్డి అల్లుడి పేరేమిటి, ఎప్పుడు పెళ్లి జరిగింది, ఏంటి అనే వివరాలు కూడా ఎవరికి తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా మన వాళ్ళు చేసే అవకాశం లేదు. అంతే స్పీడ్ అనమాట. తెలియగానే కొట్టి అవతల పారేస్తున్నారు తర్వాత సంగతి. తర్వాత అందులో ఇప్పుడు విజయసాయి రెడ్డికి పట్ల వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, లేకుంటే విజయసాయి రెడ్డిని ఇట్లా అప్రతిష్ట పాలు చేయొచ్చు అని అనుకునే శక్తులు కొన్ని ఉండాలి, రాజకీయ శక్తులు. వాళ్ళు ఏంటంటే దీన్ని ఇదే పని అనుకొని మొదలుపెట్టేశారు విజయసాయి రెడ్డి అల్లుడు అని. విజయసాయి రెడ్డి అల్లుడి పేరు రోహిత్ రెడ్డి. అతను అరబిందో సంస్థ సంబంధించిన అధిపతి కొడుకు. రైట్, ఓకే. ఆయన అన్న ఇతను ఎవరు, శరత్ చంద్రారెడ్డి. పోలీసులు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసిన వ్యక్తి పేరు శరత్ చంద్రారెడ్డి. శరత్ చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అల్లుడు, ఇద్దరు సోదరులే, అన్నదమ్ములే. దాన్ని మనం కాదంటేది. కానీ అన్న అరెస్ట్ అయితే తమ్ముడు అరెస్ట్ అయినాను, ఇప్పుడు విజయసాయి రెడ్డి అల్లుడే అరెస్ట్ అయినాను. కనుక ఇంకా నేను చెప్తాను, ఇంకా ఒక వెబ్సైట్లో అయితే అసలు ఇంకా ఇంత దారుణం అంటే దీనికి మొత్తానికి ముఖ్యమంత్రి జగన్ భార్య వైఎస్ భారతిని కూడా లాగి పారేశారు. ఆమెకు కూడా ఈ లిక్కర్ స్కామ్తో మొత్తం సంబంధం ఉందని కూడా రాసి పడేశాడు ఒక వెబ్సైట్లో. ఇప్పుడు ఏది నమ్మాలి? ఇప్పుడు ఇది వెబ్సైట్లో ఇటువంటి వచ్చినప్పుడు లేదా యూట్యూబ్లో ఇటువంటి వచ్చినప్పుడు ఇవి కొంతమంది ఉద్దేశపూర్వకంగా వైరల్ కూడా చేస్తారు కదా. అందుకే అంటే గతంలో ఇట్లా జరిగినప్పుడు చాలా వరకు కూడా దీనిపైన ఎవరు స్పందించలేదని చెప్పేసి, అంటే దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ అయినట్టుగా తెలిసింది. సో ఇప్పుడు చూస్తే వెంటనే ఈ వార్త వచ్చిన వెంటనే సజ్జల గారి ప్రెస్ మీట్. సో అంటే దీన్ని ఖండించే విధంగా చెప్పాలనే ఉద్దేశంతోనే వెంటనే రియాక్ట్ అయ్యారు. అవును నవీన్, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ఒక ఇన్సిడెంట్ వచ్చింది లేదా ఒక రకమైన ఆరోపణ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి విజయసాయి రెడ్డి ముఖ్యుడు, అట్లాగే విజయసాయి రెడ్డి ఆ పార్టీకి కూడా ముఖ్యుడే, రాజ్యసభ సభ్యుడు. సో ఆయన అల్లుడు ఉన్నాడు, అల్లుడే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యాడని కనుక సోషల్ మీడియాలో ఇంకొక రకంగా ప్రచారం జరుగుతుంటే బయట, మరి దాన్ని ఖండించవలసిన బాధ్యత పార్టీకి ఉంటుంది కదా, వైసీపీకి ఉంటుంది కదా. వైసీపీ ఆ రెస్పాన్సిబుల్ తీసుకోకపోతే విజయసాయి రెడ్డి ఏం కావాలి, విజయసాయి రెడ్డి తనకు తాను వచ్చి మా అల్లుడు కాదా బాబు, మా అల్లుడే అన్న, లేకుంటే మా అల్లుడు బంధువు అని ఎవడన్నా వాళ్ళు చెప్పుకుంటే అది దానికి క్రెడిబిలిటీ ఉంటుందా? వైసీపీ పార్టీ తరపున ఒక ప్రతినిధి ఎవరైనా కావచ్చు, సజ్జలరామకృష్ణ రెడ్డి కావచ్చు, మరెవరైనా కావచ్చు, వాళ్ళు చెప్పితే ఉండే క్రెడిబిలిటీ తేడా ఉంటుంది కదా. అంటే దాని డోస్ తేడా ఉంటుంది, గ్యారంటీ తేడా ఉంటుంది. అందువల్లనే వాళ్ళు ప్రభుత్వం తరపున అట్లాగే పార్టీ తరపున వాళ్ళు కండెమ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఏది కాదు, విజయసాయి రెడ్డి అల్లుడు కాదని ఒకటి చెప్పారు. అండ్ లిక్కర్ స్కామ్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కూడా వాళ్ళు తేల్చి పారేశారు. కనుక ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒకటి మనం మాట్లాడుతుంది ఇప్పటం ఇష్యూ, లిక్కర్ స్కామ్ ఇష్యూ. దీంట్లో జనసేన టీడీపీ ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్న తీరు, ఇది నిజంగా కూడా ఈ రెండు పార్టీలలో జనసేన చాలా దూకుడుగా ఉంది నిజానికి, తెలుగుదేశం పార్టీ కంటే కూడా. పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత లోకేష్ వెళ్ళాడు. ఇప్పుడు సత్యరామకృష్ణ రెడ్డి చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, తెలుగుదేశం పార్టీ వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళారని కదా. కానీ ఇక్కడ ఏంటంటే రివర్స్లో ఇప్పటంలో పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత లోకేష్ వెళ్ళాడు, టీడీపీ వెళ్ళాడు. అంటే చాలా విషయాల్లో నాకు తెలిసి జనసేన పార్టీ లేదా పవన్ కళ్యాణ్ చాలా ప్రోయాక్టివ్గా, ప్రతిపక్ష హోదా తీసుకున్నారా, ప్రోయాక్టివ్ అంటారు కదా, ప్రోయాక్టివ్గా ముందుకు వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అది మా పార్టీకి అడ్వాంటేజ్. ఓకే చూద్దాం సార్, ఎందుకంటే సజ్జల గారు అయితే వెంటనే ఈ వీటికి స్పందన అయితే తెలియజేశారు. మరి ఇట్లాంటి నెగిటివ్ ప్రచారాలు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది అయితే చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.